రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్స్ కు సంబంధించి సివిపి రికవరీ పీరియడ్ 11 ఏళ్లు 3 నెలలు పూర్తయిన వారికి ఆపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జిల్లా అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి పద్మనాభన్లు అభినందనలు తెలిపారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సమావేశం జరిగింది. జిల్లా కార్యదర్శి టి నూకరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి పాల్గొని ఇటీవల డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్ అధికారి జారీ చేసిన మెమోపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సివిపి తగ్గింపుపై ప్రభుత్వం జీవో ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు శేషగిరి, బి భాస్కర్ రావు, ఆదినారాయణ, రాంబాబు, జి ప్రసాదరావు, ప్రసాద్, సుబ్రహ్మణ్యం, నరసింహారావు, బాలకృష్ణ, రామారావు, సీతారాం, నంబయ్య, అజీజుల్లా, అర్జున్ రావు, ఇబ్రహీం, గంగాధర్, నేలపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరం మెమో ఇచ్చిన, అలాగే కోర్టు స్టే ఇచ్చిన ఇవన్నీ కూడా మధ్యంతర ఉత్తర్వులే కానీ పూర్తిగా మనందరికి కూడా న్యాయం చేసేటువంటి కాదు. కానీ ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఈ మెమో ఇవ్వడంలో ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా అభినందిస్తూ మేము కోరేది వారిని ఈ శాశ్వతమైన పరిష్కారం మాకు కావాలని చెప్పేసి కోరుతూ దాన్ని కోర్టు రేపు పొద్దున మాకు అనుకూలంగా ఇచ్చిన దాని మీద మీరు పైకి అప్పీల్ చేయకుండా వెళ్లకుండా ఉండాలని కోరుకుంటూ మాకు ఒక జీవో ద్వారా శాశ్వతమైన పరిష్కారం లభించే ఒక జీవోని మాకు ఉత్తర్వుల ద్వారా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వారికి విన్నపం చేసుకుంటున్నాం. తప్పనిసరిగా దాన్ని మనం స్వీకరించే వృద్ధులైనటువంటి మా పెన్షన్స్ అందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిష్కారం చూపించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మరొకసారి విన్నపం చేసుకుంటూ సెలవు.